హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ అయిన టాపిక్ చెప్పడం జరుగుతుంది. అది ఇప్పుడు మీరు అందరూ చూడండి. మన మస్టర్ రోల్ అంటే మన మస్టర్లో ఎన్ని ఆధార్లు వేసుకున్నాం, ఆ యొక్క మనకు ఆధార్ ప్రజెంట్ పడ్డదా లేదా అని ఎలా తెలుసుకోవాలనేది ఈ యొక్క వీడియో సందర్భం అనండి. ఇప్పుడు మనం ముందుగా అయితే క్రోమ్లోకి వెళ్ళాలి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇలా వస్తుంది. సెర్చ్ చేసుకోవాలి nreg.nic.in అని టైప్ చేయాలి. కొట్టిన తర్వాత ఇలా టైప్ చేసిన తర్వాత ఇక్కడ నరేగా అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని పైకి స్క్రోల్ చేయాలి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్విక్ యాక్సెస్ ఉందిగా, క్విక్ యాక్సెస్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత స్టేట్ రిపోర్ట్స్ మనకి కింద ఉంది కదా, స్టేట్ రిపోర్ట్స్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మనకు కొద్దిగా జూమ్ చేస్తే తెలంగాణ అని ఉంది, కింద ఉంది చూడండి మధ్యలో, ఆ తెలంగాణ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే కొద్దిగా జూమ్ చేసిన తర్వాత ఇక్కడ మస్టర్ రోల్ అని ఉంది, అంటే ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీలో మస్టర్ రోల్స్ అని ఉంది, మస్టర్ రోల్ ఉంది. ఆ రోల్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత డిస్టిక్, ఇక్కడ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఆ తర్వాత బ్లాక్ అంటే మండలాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ప్రొసీడ్ నొక్కండి. ప్రొసీడ్ నొక్కిన తర్వాత ఇక్కడ మనకు ఫిల్డ్ మస్టర్ రోల్ అని ఉంది, ఇష్యూడ్ మస్టర్ రోల్ మనకు కావాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు మస్టర్ నెంబర్, మనకు మస్టర్ ఐడి ఉంటుంది, మన వర్క్ ఐడి ఉంటుంది. వర్క్ ఐడిని క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 203 లాస్ట్ 3 డిజిట్స్ కొడితే సరిపోతుంది. ఓకే. అట్లా ఇలా టైప్ చేసిన తర్వాత ఇట్లా సెర్చ్ చేయాలి. సెర్చ్ ఇక్కడ ఉంది కదా, వర్క్ సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పక్కన వచ్చింది ఎంఐ ట్యాంకు 203 అనేది ఇక్కడ వచ్చింది. దీని మీద క్లిక్ చేయండి. ఓకే. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 2759 అని ఉంది. ఇక్కడ మనకు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మస్టరు, ఆ యొక్క మస్టర్ రోల్ నెంబర్ ఉంటుంది. దాని మీద మస్టర్ రోల్ నెంబర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు సైదులు అని ఉంది. సైదులు అన్న తర్వాత ఒకటే రోజు ఉంది, అంటే మన టోటల్ అటెండెన్స్ ఆయన ఒక్కరోజు మాత్రమే వచ్చింది అన్నట్టు. ఏ రోజు కొట్టినా ఆ రోజు అప్డేట్ చూసుకోవచ్చు. మనం ఈరోజు పనికి వెళ్ళిన తర్వాత సాయంత్రం వరకు చూసుకోవచ్చు. మనకి ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఇక్కడ ఆ యొక్క ఆధార్ పడుతుంది. మనకు పోయిన రోజు పడుతుంది. ఈ విధంగా 4 రోజులు అయితే 4 రోజులు, 5 రోజులు అయితే 5 రోజులు, ఈ విధంగా పడుతుంది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి, చెక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.